ప్రారంభ స్థితిని గురించి ఏడొద్దుక, ప్రారంభ బ్రతుల గురించి ఏడొద్దు. అయ్యో నాకు 10,000 జీతం, 5,000 మొత్తం అన్ని ఖర్చులుగా అయిపోతున్నాయి, పిల్లలకి పెట్టాలి, చేయాలి, వెనక వేసుకోవాలి, ఏది పరిస్థితి. అయ్యో నేను వెళ్తున్నటువంటి ఆ కష్టార్జితం అంటే కూడా చిల్లులు వేసినటువంటి సంచులు అయిపోయినట్టుగా అయిపోతుంది. సంపాదించుకోలేకపోతున్నాను, పిల్లలకి పెట్టుకోలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఆర్థికమైనటువంటి వేదన ఉందా? ఆర్థికంగా నువ్వు బాధపడుతున్నావా? ఆర్థికంగా నువ్వు అటు ఇటు కూడా తడువులాడుతూ ఉన్నావా? దేవునికి బిడ్డలారా, నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్యను తీసుకొచ్చి, ఆ పరిస్థితిని తీసుకొచ్చి, ప్రభువా ఇది దీనిలో నాకు మార్పు కావాలి, నాకు దీనిలో మార్పు కావాలి, నా భర్త కష్టార్జితంలో మార్పు కావాలి, నా కుటుంబ పోషణలో మార్పు కావాలి, నా ఉద్యోగంలో మార్పు కావాలి, నా వ్యాపారం అభివృద్ధిలో మార్పు కావాలి. ఆ మార్పు కొరకు నువ్వు ప్రభు సన్నిధానికి వచ్చి ప్రార్థన చేయి. దేవుడు నీ యొక్క కుటుంబ ఆర్థిక వ్యవస్థను తల్లకిందులుగా చేసేస్తాడు.